ఆదివారం ఇప్పుడైనా పండుకోనివ్వమా? ఇది పడుకోవడానికి కదా, రెస్ట్ దినం కదా. ఇది రెస్ట్ దినము, ఇది వాషింగ్ కదా, అన్ని బట్టలు ఉతికే దినం, క్లీనింగ్ చేసుకునే దినం, వంట చేసే దినం, నాన్ వెజ్ దినం, అన్నీ చేసుకునేది సండేని. కానీ వర్షిప్ తప్ప దేవుని ఆరాధించడం ప్రక్కకు పెట్టి అవన్నీ చేసుకున్న తర్వాత ఏమైనా కొంచెం టైం మిగిలితే అప్పుడు పరిగెత్తుదాం ఎక్కడికి? దేవుని సన్నిధికి కదా. బైబిల్కి ఎంత రివర్స్గా మనం ఉంటామో చూడండి. ఆదివారము పెందలకడ లేచింది ఈమె. పెందలకడ లేచి సమాధి తోటకు పరిగెత్తుతుంది. ఎందుకు పరిగెత్తుతుంది? ఆమె లేవగానే సమాధిని, ఎవరన్నా సమాధి తోటకు వెళ్తామంటారా? లేవగానే సమాధిని గుర్తుకొస్తే అమ్మో ఎవరికి ఏమవుతుందని భయం మనకు. ఆ తలంపును ప్రక్కకు పెట్టి ఇంకో తలంపు ఏమన్నా డైవర్ట్ చేసుకుంటాం మనం. కాబట్టి ఈమె అలాంటిది ఏమి కూడా చేయకుండా, ఎందుకనంటే యేసు ప్రభువును సిలువ వేయగా ఆఖరి వరకు చూసిన ఆమె. రాత్రంతా నిద్రపోయిందో లేదో తెలియదు, కలవరపడుతుందేమో తెలియదు.